హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ పికల్ చేస్తున్నాను. ఈజీ ప్రాసెస్ అనమాట. సో ప్రాసెస్ చూపిస్తాను. చలో. సో మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. ఓకేనా? 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kg చికెన్కి ఇది వచ్చేసి గరం మసాలా, ధనియాల పౌడర్, సాల్ట్, కారం, పసుపు. ఇది వచ్చేసి 2 బద్దల వెల్లుల్లి అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, షాజీరా గరం మసాలా, ఇంకా లెమన్ జ్యూస్. ఇవన్నీ 1 kgకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవాలి. సో నేను కడాయిలో చికెన్ వేసేసాను. వేయగానే మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ మొత్తం ఆ చికెన్ 2 బాయిల్ అయిపోవాలి. దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు ఇంకా సాల్ట్ వేయగానే చాలా వాటర్ వచ్చేసింది. ఇది మొత్తం వాటర్లోనే బాయిల్ అవ్వాలి. తర్వాతే మనం ఆయిల్ వేసుకోవాలి. అప్పటి వరకు మనం ఆయిల్ వేయొద్దు. సో వెయిట్ చేద్దాం. ఇది మంచిగా డ్రై రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చల్లారనివ్వాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాం. పెట్టేసుకొని దాంట్లో మనకి ఇంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది వేసేసుకోవాలి. షాజీరా గరం మసాలా, షాజీరా గరం మసాలా తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, చూస్తున్నారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఇది గరం మసాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో కారం, పసుపు, ఉప్పు అనేటివి అవన్నీ దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కలపాలి, లేకపోతే అది మొత్తం మసాలా అంతా మాడిపోతుంది, మళ్ళీ చేదుగా అవుతుంది అన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఐటమ్స్ ఇలాంటివి నచ్చితే నాకు లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వంటలు నేను వీడియో చేస్తాను. సో ఏదైనా మీ సపోర్టే. మీరు ఎంకరేజ్ చేస్తే మనం ఏమైనా చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. దానికి ఇప్పుడే తినాలనిపిస్తుంది. నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే 2 days తర్వాత చికెన్ మొత్తం చిన్నగా అయిపోతాయి పీసెస్ అన్నీ. చాలా ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. అందుకే నేను చాలాసార్లు చేశాను కాబట్టి నాకు తెలుసు. కొంచెమే ఆయిల్ వేసాను. తర్వాత దానిలో లెమన్ జ్యూస్ కూడా వేసేసుకోవాలి. ఇది ఒక 1 month వరకు స్టోర్ ఉంటుంది, కానీ మా దగ్గర 8 daysలో ఫినిష్ అయిపోతుంది. తినేస్తాం కాబట్టి అందరికీ చాలా ఇష్టము. సో రైస్లో ఇట్లా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు కాకుండా ఒక 2-3 days తర్వాత తింటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.